ఫ్రెండ్స్, ఐర్లాండ్ యువ జట్టుతో హోరాహోరీ పోరుకు భారత పురుషుల క్రికెట్ జట్టు సిద్ధమైపోయింది. అయితే ఈ మ్యాచ్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఏమో మన భారత జట్టులోకి డెబ్యూ ఆటగాడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే వైభవ్‌తో పాటుగా ఇంకా కొంతమంది యువ ఆటగాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి తోడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా మొట్టమొదటిసారి వ్యవహరించబోతున్నాడు. సో, ఇది పేరుకి ఐర్లాండ్‌తో సిరీస్ అన్న మాటే గానీ అన్నీ స్పెషల్సే. ఎందుకంటే ఐర్లాండ్ అనేది మన భారత జట్టు ముందు పసికొన్న జట్టే. కానీ ఈ సిరీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఐర్లాండ్‌లో ల్యాండ్ అయింది. అయితే చెన్నై నుంచి ఉదయం విమానం ఎక్కిన మన ఆటగాళ్లు రాత్రికల్లా డబ్లిన్ చేరుకున్నారనమాట. ఓకే. అయితే విమానాశ్రయానికి చేరుకున్న ఆటగాళ్లకు అక్కడ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అంటే నిన్న నైటే చేరుకున్నారు వాళ్ళు. ఈ పర్యటనలో భారత్ 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో మొత్తం అంతా కూడా యంగ్ పవర్ అయితే వచ్చేసిందనమాట. అయితే ఇక ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విమాన ప్రయాణంలో తన సహచర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి సెల్ఫీ తీసుకుని ఏమని పెట్టాడో తెలుసా? ఓపెనర్స్ సెల్ఫీ అని చెప్పి పెట్టాడనమాట. అయితే ఇది పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇది సెల్ఫీలా లేదు బ్రో. అటు అభిషేక్, ఇటు వైభవ్ ఇద్దరు కలిసి రచ్చ రంబోలా చేసేస్తాము. జాగ్రత్త కాచుకోండి అన్నట్టుగా ఉంది. మరి ఇది గనక నిజంగా శ్రీలంక పర్యటన ఇండియా ఏ జట్టు తరఫున ఫైనల్స్‌లో దుమ్ము రేపేసాడు కదా! 29 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. ఒకవేళ గనక అదే ఫామ్‌ని కొనసాగిస్తూ ఐర్లాండ్‌లో గనక దుమ్ము రేపే ఆటను ప్రదర్శిస్తే మాత్రం వైభవ్‌ని పట్టుకోవడం చాలా కష్టం. అయితే ఇక మ్యాచ్ వివరాలు వచ్చినట్టయితే జూన్ 26న ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ జూన్ 28న అనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి.